హైదరాబాదు గచ్చిబౌలి ప్రాంతంలో మేము ఉంటున్నాము. నా పేరు గొర్లె సదానందరావు. 11 నెలల క్రితము నా భార్యకి ఎక్కువగా బాగులేక మంచం మీద పడుకొని ప్రక్కన కూడా కదలలేనటువంటి స్థితిలో ఉండేది. నా హృదయంలో చాలా బాధపడుతూ నేను ఇలా మొబైల్ తీసి ఆన్ చేసేటప్పటికి యూట్యూబ్ ఛానల్లో అయ్యగారు కనిపించారు. అంతకుముందు నాకు అయ్యగారు మినిస్ట్రీ గురించి నాకు తెలీదు అసలు. కనిపించిన వెంటనే ఒక అద్భుతమైన మాట ఒకటి రిలీజ్ చేశారు. బిడ్డ, హృదయంలో ఏడుస్తున్నావా అంటే నాతో దేవుడు మాట్లాడినట్టుగా అనిపించింది. ఎందుకంటే నా భార్య గురించి నేను బయటికి ఏడవలేకపోతున్నాను, కానీ నా హృదయం అంతా దుఃఖం ఉంది. ఆ మాట నన్ను చాలా ఆదరించి ఆ రోజు ఈ అర్ధరాత్రి అద్భుత రాత్రి శుక్రవారం జరుగుతున్న లైవ్లో చూశాను. నేను ఆ ప్రార్థన వాక్యము ఆరాధన అంతా కూడా చూచి అయ్యగారు ఏం చెప్తారో అనేటప్పటికీ ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఇంతకు ముందు మీ బ్రతుకు చాలా బాగుండేది. 1 సంవత్సరం నరవుతుంది, నా పేరు పట్టి అయితే పిలవలేదు. 1 సంవత్సరం దాటింది, మీరు ఆర్థిక ఇబ్బందులతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది మీ ఇంటి మీద సాతాను యొక్క కన్ను పడింది. ఇది మంత్రప్రయోగాలతో మీరు చాలా బాధించబడుతున్నారు. అయినా దేవుడు మీకు తోడుగా ఉంటాడు, భయపడకండి నా బిడ్డ అని చెప్పినప్పుడు ఆ స్వరం దైవస్వరముగా నాకు వినబడింది. అయితే ఆ రోజు ఆ ప్రార్థనలో నీ దగ్గర ఏముంది అంటే, మా దగ్గర అప్పుడు 20 రూపాయలే ఉంది. ఆయిల్ పట్టుకోమన్నారు, నీళ్లు పట్టుకోమన్నారు. మీ దగ్గర ఎంత ధనం ఉంటే అది పట్టుకోండి అని అయ్యగారు చెప్పారు. అది నేను దగ్గర పెట్టుకొని భార్య నేను ప్రార్థనలో ఏకీభవించినప్పుడు ఆ నీళ్లను ఆ నూనెను ఇదిగో దేవుడు అభిషేకిస్తున్నాడు, మీకు స్వస్థత దేవుడు ఇస్తున్నాడు అని దైవజనులు చెప్పడంతో మేము విశ్వాసించి ఆమెను నా మాట రిసీవ్ చేసుకొని నా భార్యకు ఆ నీళ్లు త్రాగించి ఆ కొబ్బరి నూనె తల మీద వేయడం జరిగింది. ఆ రోజు మొదలుకొని ఆ నొప్పులు లేనే లేవు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు బాగు చేశాడు. హల్లెలూయా. మీ మిస్సెస్ వచ్చారండి. ఓకే సిస్టర్ లేవండి సార్. ఆ రోజు నుండి అయ్యగారు చెబుతున్న ప్రతిరోజు కావచ్చు, శుక్రవారం కావచ్చు, మేము లైవ్లో చూస్తూ ఉన్నాం. మాది శ్రీకాకుళం. ఇక్కడ మా బంధువులు ఒక 15 మంది వరకు మేము వచ్చాము. విజయవాడ సారపాక వెళ్ళాలని ఎన్నోసార్లు అనుకున్నాం, కానీ ఏదో ఆటంకం. ప్రార్థన చేశాం. సికింద్రాబాద్లో అయ్యగారు మీటింగ్ ఎప్పుడు జరుగుతుందని మా కొరకే దేవుడు పంపించాడని మేము అనుకుని విశ్వాసంతో వచ్చాం. మీరు ఇప్పుడు శ్రీకాకుళమా? మాది శ్రీకాకుళం, హైదరాబాదు గచ్చిబౌలి ప్రాంతంలో ఉంటున్నాం అమ్మగారు. ఇంకా మేము అయ్యగారు అన్నారు, మీరు ఫోన్ చేయొచ్చు, మీ సమస్యలు చెప్పండి అన్నారు. ఎంత ట్రై చేసినా కలవలేదు. చేయగా ఫోన్ కలిసింది. అయ్యగారు ప్రార్థనలో ఉన్నారు. అప్పుడు అమ్మగారే ఫోన్ లేపారు. నా భార్య మాట్లాడి, అమ్మ దేనికోసం ప్రార్థన చేయాలంటే, నా కుమారుడు మరి చదువుకున్నాడు కానీ జాబు రాలేదు, ప్రార్థన చేయండి అమ్మా అంటే, అయ్యగారికి చెప్తాను చేస్తారమ్మా అని అమ్మగారు చెప్పడం జరిగింది. ఆ ప్రార్థన ఆయన ఆ తర్వాత రోజు ఇన్ఫోసిస్ కంపెనీ నుండి కాల్ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు అదే కంపెనీలో నా కుమారుడు జాబ్ చేస్తున్నాడు. వచ్చారా? బాబు కూడా వచ్చారా? బాబు కూడా వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకి స్తోత్రం చెప్తారా? ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? ఆర్థిక పరిస్థితులు అంతకు ముందు 60,000 వడ్డీ కట్టేవాడిని, ఇంట్రెస్ట్. అది లేకుండా దేవుడు చేశాడు. ఇప్పుడు సమృద్ధి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకి స్తోత్రం చెప్తారా? ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. చూడండి బ్రదర్ ఎంత మరి గొప్పగా సాక్ష్యం చెప్పారో. వారి ఎంతో బాధలో వేదనలో వారు మరి ఉన్నారంట ఒక నైట్. కారణం వారి భార్య పరిస్థితి బాగాలేదు.
అనారోగ్యంతో బాధపడుతున్నారు. మరి ఎక్కడెక్కడో చూపించి ఉంటారు హాస్పిటల్లో, కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా స్వస్థత రాక చాలా వేదనతో, గుండె భారంతో ఉండి చాలా కృంగిపోయిన స్థితిలో ఉంటే, మరి ఆ నైట్ టైంలో మిడ్ నైట్ చాలా వేదంతో, అంటే సమస్యలో ఉన్న వారికి నిద్ర పట్టదు కదండి. ఈ రోజున ఎంతోమంది సమస్యల్లో కూడా నిద్ర లేక బాధపడుతున్నారు. సహోదరుడు కూడా తనకున్న కుటుంబంలో ఉన్న సమస్యను బట్టి, తన భార్యకున్న బలహీనతను బట్టి నిద్ర రాక గుండెలో వేదనతో మూలుగుతున్న ఆ సమయంలో మరి అర్ధరాత్రి అద్భుతాలు ఫోన్ ఆన్ చేశారంట. ఫోన్ ఆన్ చేయగానే మరి అర్ధరాత్రి అద్భుతాల ఆరాధన మరి శుక్రవారం నైట్ వస్తుంది. దైవజనులు మాట్లాడుతున్నప్పుడు దైవజనుడు మరి తను ఎవరో తెలియదు, మరి సేవకుని కూడా ఆయన ఎప్పుడూ చూడలేదు, కానీ ఆ గుండెలో ఉన్న వేదన నా ప్రభు చూసి సేవకుని నుండి మాట్లాడుతున్నాడు. బిడ్డ, ఎందుకు నువ్వు గుండెలో వేదన పడుతున్నావు అని మాట్లాడుతున్నప్పుడు ఆ మాట తను ఆదరించిందని సహోదరులు సాక్ష్యం ఇస్తున్నారు. చూడు, తన భార్యను బట్టి ఎంతో వేదనతో ఉన్న సమయంలో దైవజనులు చెప్తారు, శుక్రవారం ఆరాధనలో ప్రేరాయలు మీరు దగ్గర పెట్టుకోండి, మీ దగ్గర ఎంత ధనం ఉంటే అక్కడ అంత ధనం పెట్టుకోండి, మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏదో రాసుకోండి, మరి నేను ప్రార్థన చేస్తాను, ప్రభు అద్భుతం చేస్తారని మరి దైవజనులు చెప్తూ ఉంటారు. అలాగే మరి ఆ కుమారుడు కూడా ఆయిల్, వాటర్ అంతా కూడా మరి సిద్ధపరచుకున్నారంట. దైవజనులు వాక్యం అందిస్తున్నప్పుడు ఆ వాక్యం ద్వారా బలపరచబడ్డారు, ఆదరించబడ్డారు. అలాగే దైవజనులు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనలో ఏకీభవించి ఆ ఆయిల్, ఆ వాటరు మరి ఆ సహోదరికి తాగించిన తర్వాత ఆ నొప్పి బాధలన్నీ కూడా తొలగిపోయినాయంట. ఫ్రీగా ఉన్నారు, ఇప్పుడు మన మధ్య ఆరోగ్యవంతంగా వచ్చి ఉన్నారు. దేవుని బిడ్డలారా, అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారంట. చూడండి, సహోదరులు చెప్తున్నారు 60,000 రూపాయలు వడ్డీ కట్టేవారంట. వారి బాబు ఒక పరిస్థితి మరి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఏం చేయాలా, బిడ్డకు కూడా జాబు లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. 20 రూపాయలే తన దగ్గర ఉంటే ఆ ధనమే పట్టుకొని ప్రార్థన చేశారంట. మరి దైవజనులతో పాటు ఏకీభవించి ప్రార్థించినప్పుడు మరి ఈ రోజున వారు చెప్తున్నారు, ఆ వడ్డీ కట్టే పని లేదు నాకు, దేవుడు నాకు సమృద్ధిని ఇస్తున్నాడు అన్నారు. అంత మాత్రమే కాదు, మంచి కంపెనీలో, ఇన్ఫోసిస్ కంపెనీలో బాబుకి చక్కటి జాబ్ ఇచ్చి మన మధ్యకు నడిపించిన దేవాది దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్తారా?